కూడా చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మీరు చూడండి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన ఇఫ్ యు సీ దట్ బ్లూ లైన్ ఈజ్ తెలంగాణ, సారీ బ్లూ లైన్ ఈజ్ ఇండియా, గ్రీన్ లైన్ ఈజ్ తెలంగాణ. సో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు డిఫరెన్స్ 1% ఉండేది, యాక్చువల్గా 11%, 12%. కానీ మీరు 2021కు చూస్తే డిఫరెన్స్ ఆల్మోస్ట్ 5.4 డిఫరెన్స్. అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా 2014-15 నుంచి 2021 వరకు దేశం యొక్క వృద్ధి రేటుకు తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది మనకు. ఇప్పుడు ఆ రోజు చూడండి మీరు 2014-15లో 11-12గా ఉన్నది, 15-16కు వెళ్ళినప్పుడు అది 10.5, 14.2, దెన్ 11.8 and 13.9, దెన్ in the years 17-18 11.1, 13.9, 18-19 highest gap 10.5 and 14.7, followed by 7.8, 11.3. even in the year of కరోనా లాంటి క్లిష్టమైనటువంటి స్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ నమోదు చేసింది, +2.4. whereas గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే అవర్ జీడిపి వాజ్ -3. అంటే క్లిష్ట సమయంలో కూడా మనం ఒక పాజిటివ్ వృద్ధి రేటును సాధించినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. సో అట్లా మీరు చూసినట్టయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల్లో చూస్తే 11.7 యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను జిఎస్డిపిలో మనం సాధించాం. గత 6 సంవత్సరాల్లో వరుసగా చూస్తే 11.7 వృద్ధి రేటును మనం సాధించాం. వేరేజ్ కంట్రీది చూసినప్పుడు అది 8.1 వృద్ధి రేటు ఉంది. సో దీన్ని బట్టి మనం కంపేర్ చేస్తే గత 6 సంవత్సరాల్లో 3.7% అదనపు వృద్ధి రేటును ఇవాళ జిఎస్డిపి జీడిపిలో మన రాష్ట్రం సాధించింది అనేటువంటిది ఇవాళ గర్వంగా మనందరం చెప్పుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ వారు అవలంబించేటువంటి విధానాల వల్ల ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి వృద్ధి రేటును ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. అంటే ఇది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు, గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరుకు ఇవాళ దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ మొత్తం ఈ డేటా అంతా కూడా అవైలబుల్ ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా ఉన్నాయి కనుకనే ఇవాళ తెలంగాణ ఇంత మంచి వృద్ధి రేటును సాధించగలుగుతూ ఉంది. మీరు చూడండి ఇది ఏమైంది బాబు ఇది, సారీ రైట్. ఈరోజు బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువగా ఉంది. మీరు ఒకసారి గమనించండి, బ్లూ లైన్ ఇండియా 2014-15 నుంచి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి తగ్గుతూ వచ్చింది, బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ పోయింది. అంటే ఇలా కిషన్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు, మేము ఇంత వృద్ధిని సాధించినాము, అంత అభివృద్ధిని సాధించినాం. అయ్యా మీరు సాధించింది ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా పడిపోయింది, బంగ్లాదేశ్ కంటే కూడా తగ్గిపోయింది. ఇగో ఇది మీరు సాధించినటువంటి పరిస్థితి. మీరు ఒకసారి దాన్ని కంపేర్ చేసి చూస్తే బంగ్లాదేశ్కి సంబంధించి ఇవి వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంటాయి, ఐ థింక్ ఇందులో లేదు, మీరు నోట్ చేసుకోండి. 2 రకాలుగా చూడొచ్చు దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని. మనము ఒకటి పర్ క్యాపిటా ఇన్కంలో చూస్తాం, రెండవది జీడిపిలో చూస్తాం. మీరు జీడిపిలో ఒకసారి చూస్తే ఇది యుఎస్ డాలర్స్లో బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ $1887. ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ $1877. అంటే ఆల్మోస్ట్ ఒక $10, 1877, ద డిఫరెన్స్ ఇస్ $10. సో భారతదేశం కంటే బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రతి మనిషిది ఒక $10 ఎక్కువగా ఉంది. అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా చూస్తే 1920ది మనకు వరల్డ్ బ్యాంక్ డేటా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది.
ఫర్ ద ఇయర్ 1920. దాని ప్రకారంగా చూస్తే బంగ్లాదేశ్ది +8.1%. Their growth rate is +8.1%, whereas our country growth rate is +2.5%. ఆల్మోస్ట్ 5.5% ఈరోజు ఎక్కువగా ఉంది, 5.6% ఎక్కువగా ఉంది. అంటే ఇంత పెద్ద దేశం, మరి ఇవాళ మీరు ఇంత మేము అభివృద్ధి చేసినాము, మేము ఈ దేశాన్ని ఇంత గొప్పగా నడిపించినామని చెప్పినారు. మీరు నడిపించినటువంటి గొప్పదనం ఏంటంటే బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడ్డది. అది పర్ క్యాపిటల్ ఇన్కంలో కావచ్చు, జీడిపిలో కావచ్చు, రెండిట్లో కూడా ఈరోజు మనం బలహీనపడ్డటువంటి పరిస్థితి. ఈ సదరన్ స్టేట్స్తో కంపేర్ చేసినాం. తెలంగాణ రాష్ట్రం మన దక్షిణ భారతదేశంలో జిఎస్డిపి వృద్ధి రేట్లో వీఆర్ నంబర్ 1. గత 6 సంవత్సరాల్లో మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు మనం కంపేర్ చేసుకున్నప్పుడు గత 6 సంవత్సరాల్లో అండ్ యావరేజ్ మనం చూసుకుంటే వీ హ్యావ్ అచీవ్డ్ అరౌండ్ 11.7%. whereas if you look at Andhra Pradesh is with 11.2, Karnataka 10.6, Kerala 10.8, Tamil Nadu 10.1%. సో ఆల్మోస్ట్ మనము 11.7% తోని మన నంబర్ 1 స్థానంలో ఈరోజు గత 6 సంవత్సరాల వృద్ధి రేటు, యావరేజ్ వృద్ధి రేటును చూసుకున్నప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇందాక మనం చెప్పినట్టుగా మనము ఈవెన్ కరోనాలో కూడా మనము 2% వృద్ధి రేటును మనం సాధించడం జరిగింది. Then we are going to the next point, per capita income. Per capita income లో ఒకసారి మీరు గమనించినట్టయితే 2020-21 సంవత్సరానికి, ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ రీసెంట్గా 10 days బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారంగా మన పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,632 రూపాయలు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పటికీ మనం చూసుకుంటే 1.84 టైమ్స్, నేషనల్ యావరేజ్తో చూసుకున్నప్పుడు వీఆర్ 1.84 టైమ్స్ అహెడ్. దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1,28,829 రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,632 రూపాయలు. అంటే భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1.84 టైమ్స్ వీఆర్ అహెడ్. అండ్ వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ స్టేట్, థర్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. అండ్ గత 7 సంవత్సరాలు మీరు చూసుకుంటే వరుసగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని మనం ఓవర్టేక్ చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు పర్ క్యాపిటా ఇన్కంలో 10వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో 3వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 7 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓవర్టేక్ చేస్తూ ఈరోజు దేశంలో 3వ అతిపెద్ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో వీఆర్ నంబర్ 1. లాస్ట్ యావరేజ్ ఒకసారి చూసుకున్నప్పుడు 2014-15 నుంచి 2021 వరకు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుదలలో యావరేజ్ చూసినప్పుడు వీఆర్ నంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా అండ్ నంబర్ 3 ఇన్ ద కంట్రీ. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1,24,104 రూపాయలు ఉంటే ఈరోజు 2,37,632 రూపాయలు. అంటే వీ హ్యావ్ అచీవ్డ్ 91.5% గ్రోత్. ఇంత గ్రోత్ ఏ రాష్ట్రానికి కూడా రాలేదు. మీరు ఒకసారి గమనిస్తే ఇంత హైయెస్ట్ గ్రోత్ 91.5%, ఆల్మోస్ట్ డబుల్. వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ డబుల్. మీరు దేశం యొక్క గ్రోత్ ఒకసారి మనం గమనిస్తే దట్ ఈస్ 48.7%. భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ గత 6 సంవత్సరాల్లో 48.7% ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 91.5%. మీరు దేశం మొత్తంలో కరెంట్ ప్రైసెస్లో చూసినప్పుడు
మనం సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్లో వీఆర్ ద సెకండ్ హైయెస్ట్. మీరు ఒకసారి గ్రాఫ్లో చూసినట్టయితే 2014-15లో 1.43 టైమ్స్ భారతదేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ను మనం కంపేర్ చేస్తే ఆ రోజు 1.43 టైమ్స్ ఉంటే ఈరోజు అది 1.84 టైమ్స్ పెరిగింది. అంటే కాన్స్టెంట్గా మనం పెరుగుతూ వెళ్తున్నాం. ఆ రోజు 86,647 రూపాయలు దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,104 రూపాయలు. బట్ టుడే దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 128,829 రూపాయలు అయితే మన రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,37,632 రూపాయలు. అంటే 1.84 టైమ్స్ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే మన రాష్ట్రం ముందుంది. మరి ఇప్పుడు చెప్పాలి కిషన్ రెడ్డి గారు, ఇది మీ యొక్క పనితీరుకు మా పనితీరుకు ఉన్నటువంటి తేడా. ఇది ఇప్పుడు ఎవరి పనితీరు ఏందనేది ప్రజల ముందు ఉంది కదా. ఈ రకంగా ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మన రాష్ట్రం చాలా బాగా పనిచేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇది ఒట్టిగా రాలే, గత కొంతకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు. ఇవాళ మనము ఇండస్ట్రీ సెక్టార్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, రాష్ట్ర ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగింది. ఈ రెండు కూడా పెరిగినాయి, రాష్ట్ర సంపద, ప్రజల యొక్క ఇన్కమ్. ఈ రెండు పెరగడానికి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఇంత మంచి ఇలా గణనీయమైనటువంటి పురోగతిని మన రాష్ట్రం సాధిస్తూ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2021 ఎట్ కరెంట్ ప్రైసెస్ తెలంగాణ వర్సెస్ అదర్ స్టేట్స్. మన ఎల్లో లైన్లో ఉన్నటువంటిది, మిడిల్లో ఉన్నటువంటిది కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,28,829. వేరాజ్ మీరు తెలంగాణ చూస్తే గ్రీన్ లైన్లో ఉంది, మనము థర్డ్ హైయెస్ట్ 2,37,632 రూపాయలతో ఉన్నాం. మన పైన రెండే రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి హర్యానా, రెండవది సిక్కిం. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ర్యాంకింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. 2014-15లో వీఆర్ ఎట్ 10th ప్లేస్. దెన్ 15-16కి వెళ్ళేసరికి 9వ స్థానంలోకి వెళ్ళాం. 16-17లో 8వ స్థానానికి వెళ్ళాం. 17-18లో 7వ స్థానానికి, అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్తున్నాం చూడండి. 2017-18లో 7వ స్థానానికి వెళ్ళాం. 2018-19కి వెళ్ళేసరికి 4వ స్థానానికి వెళ్ళింది తెలంగాణ. ఈవెన్ 19-20లో కూడా 4వ స్థానంలో ఉన్నాం. 20-21లో 3వ స్థానానికి వెళ్ళాం. అంటే కాన్స్టెంట్ గ్రోత్. మీరు జిఎస్డిపిలో చూసినా, పర్ క్యాపిటల్ ఇన్కంలో చూసినా, ఇట్స్ వీఆర్ రిజిస్టరింగ్ ఏ కాన్స్టెంట్ గ్రోత్. అంటే ప్రభుత్వం యొక్క ఒక నిబద్ధతతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి? ఇవాళ ఎవరు ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఇయర్లో ఏ స్టేట్ను బైపాస్ చేసినాం కూడా చూడొచ్చు. మీరు అక్కడ చూస్తే 15-16లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ను బైపాస్ చేసినాం. దెన్ 16-17లో తమిళనాడు, 17-18లో మహారాష్ట్ర, దెన్ 18-19లో కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్. ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాలు బీజేపీ మరియు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలను మనం బైపాస్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్. అండ్ రీసెంట్లీ గోవా 2021. ఈ గ్రాఫ్ను మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ వర్సెస్ ఇండియా, అంటే దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ ఇయర్ ఎంతెంత పెరుగుతూ పోయింది, మన రాష్ట్రం ఎలా ఉంది అనేటువంటిది ఆ గ్రోత్ రేట్ని ఇండికేట్ చేసేటువంటి గ్రాఫ్ మీరు చూడండి. మరి మొట్టమొదటి సంవత్సరం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1.1% డిఫరెన్స్ ఉండేది పర్ క్యాపిటల్ ఇన్కంలో, 9.5 and 10.6. బట్ ఇఫ్ యూ సీ టుడే ఆల్మోస్ట్ 5.8 డిఫరెన్స్ ఉంది. 5.8 డిఫరెన్స్ అంటే మనం కన్సిడరబుల్గా రాష్ట్రం మరి ఈరోజు ముందుకు పోతా ఉంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మనం మొత్తంగా గత 6 సంవత్సరాల్లో చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కంలో మనము 11.5% యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను మనం నమోదు చేసుకున్నాం.
భారతదేశం యొక్క యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 4%. సో దీన్ని బట్టి మీరు 7%. 7% is the country AAGR, whereas తెలంగాణ it is 11.5%. సో మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు మనము మన పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆల్మోస్ట్ 4.6% వీఆర్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. అదేవిధంగా దేశం మొత్తంలో కూడా చూస్తే ఈ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో వీఆర్ స్టాండింగ్ ఎట్ నంబర్ 2. ఈ కోవిడ్-19లో కూడా మన రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసింది. పర్ క్యాపిటల్ ఇన్కంలో ఈరోజు చూస్తే మన భారతదేశం యొక్క గ్రోత్ ఏమో -4గా నమోదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్ +1.8%గా నమోదైంది. అంటే కరోనా లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేయడానికి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మన రాష్ట్రం సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి వల్ల ఇక్కడ మనం +1.8ను నమోదు చేయగలిగినాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు లైక్ మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వల్ల కానీ, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పథకం వల్ల కానీ, గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ, డైరీ సెక్టార్లో ప్రభుత్వం చూపెట్టినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల మనము ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయగలిగింది. దేశంలో అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి. ఓవరాల్గా కంట్రీది కూడా చూసినప్పుడు -4గా ఉంది, వేరేస్ తెలంగాణ ఇస్ +1.4. ఇది 1920 అండ్ 2021 పర్ క్యాపిటల్ ఇన్కమ్ది కంట్రీ వైజ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇండియా మ్యాప్లో కూడా ఒకసారి పొందుపరచడం జరిగింది. మీరు దీంట్లో కూడా ఒకసారి గమనించవచ్చు. మనము తెలంగాణ లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎలా పెరిగింది, 2.33 నుంచి 2.38 మనం పెరిగాం. ఇది ఓవరాల్గా మొత్తం దేశం యొక్క అందుబాటులో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రాల యొక్క డీటెయిల్స్.